మీలో ఎవరికైతే హెయిర్ ఫాల్ సమస్య అనేది సివియర్గా ఉంది, హెయిర్ అస్సలు పెరగడం లేదు, చుండ్రు సమస్య కూడా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్యాక్ని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ జుట్టు ఎంత పలచబడినా సరే ఈ ప్యాక్ని మన హెయిర్కి వాడడం వల్ల మీ జుట్టు అనేది ఒత్తుగా, నల్లగా, దృఢంగా పెరుగుతుంది. అయితే లేట్ చేయకుండా ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్యాక్ని మనము ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి మెంతులండి, ఇక్కడ ఫెనగ్రిక్ సీడ్స్ అంటారు కదా, మెంతులు మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇక్కడ మీ జుట్టు హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వాటిల్లో ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనము ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మెంతుల్ని రెగ్యులర్గా మనము ఇలా హెయిర్ ప్యాక్లుగా మనం తయారు చేసుకొని వాడుతూ ఉండడం వల్ల మన డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ B3 ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న నికోటినిక్ యాసిడ్ అనేది మన హెయిర్ రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందించడమే కాకుండా హెయిర్ రూట్స్ అనేటివి డ్రై కాకుండా చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఇలా బాగా నానుంటాయి అన్నమాట ఈ మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి వచ్చి ఉంటాయండి. కాబట్టి వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఈ వాటర్ని పడేయకుండా మనము దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతుల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా మనము ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు, వాటర్ అన్నీ కూడా మనము ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మెంతులు మన జుట్టుని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, ఈ చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ చిన్న ఉల్లిపాయలనే తీసుకోండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు మనకు జుట్టు ఊడిపోయి పలచబడిపోయి అక్కడ స్కిన్ కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉల్లిపాయని హెయిర్ ప్యాక్గా కానీ హెయిర్ టోనర్గా కానీ ఖచ్చితంగా వారానికి 2 సార్లు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే సివియర్ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ పెరగట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఉల్లిపాయని హెయిర్ ప్యాక్గా కానీ హెయిర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేసినట్టయితే మీ హెయిర్ అనేది 100% గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలో సల్ఫర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ సల్ఫర్ అనేది మన హెయిర్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులోకి 3వ ఇంగ్రీడియంట్ అనేది కరివేపాకు కూడా మన జుట్టుకి వాడడం వల్ల మన జుట్టు మంచిగా షైనింగ్ వస్తుంది, దెబ్బతిన్న హెయిర్ రూట్స్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే మనకు దీని జ్యూస్ కానీ ప్యాక్ కానీ ఆయిల్ కానీ మనకు హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్లో మనం కరివేపాకుని రెగ్యులర్గా హెయిర్ ప్యాక్గా యూజ్ చేస్తున్నట్టయితే మనకు వైట్ హెయిర్ సమస్య అనేది కూడా రాదు. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఇందాక మెంతుల్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. మనము ఇందులో హెయిర్ ప్యాక్గా యూజ్ చేసిన మెంతులు, ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, ఈ 3 కూడా మన హెయిర్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇది 100% సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ రూట్స్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసి ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేసి మన జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందించి మన హెయిర్ రూట్స్ నుంచి మన హెయిర్ అనేది దృఢంగా, బలంగా, నల్లగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈ ప్యాక్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ఈ 3 ఉన్న పోషకాలు
మన జుట్టుని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ 3 కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి మన తలలో చుండ్రు, దురదలు, పొక్కులు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా హెయిర్ రూట్స్ని రిపేర్ చేస్తుంది, హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తుంది, చుండ్రు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని కూడా నివారిస్తుంది. మనకు ఇప్పుడిప్పుడే గ్రే హెయిర్ కనుక స్టార్ట్ అయినట్టయితే గ్రే హెయిర్ని కూడా నివారిస్తుంది. ఈ 3 ఉన్న పోషకాలు, మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన హెయిర్ రూట్స్ని అంటే ప్రొడక్షన్ని మంచిగా పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా వారానికి 2 సార్లు కంపల్సరీ యూస్ చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది ఒత్తుగా, నల్లగా, దృఢంగా పెరుగుతుంది. మీకు హెయిర్ ఫాల్ సమస్య కనుక ఎక్కువగా ఉంది అనుకుంటే వారానికి 2 సార్లు కంపల్సరీ యూస్ చేయండి. అలా 1 మంత్ యూస్ చేసి చూడండి, మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.